పెట్టాలి అంటే మనం దేవుడి గదిలో అయినా పెట్టవచ్చు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. దేవుడి గదిలో పెట్టాలి అన్నవారు ఆ 365 ఒత్తులు మొత్తం కాలిపోయేసరికి నల్లగా పొగ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను పెట్టాను కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి చాలా వైడ్ ప్లేస్, అంటే ఎక్కువ గాలి వెలుతురు వచ్చే ప్లేసు, ఆ పొగంతా బయటికి వెళ్ళిపోయే ప్లేసు, లేదా తులసి కోట దగ్గర పెట్టుకోండి, లేదా పైకి వెళ్ళి వరండాలో చక్కగా సాయంత్రం వేళ చంద్రుడిని చూస్తూ పెట్టుకోవచ్చు. అలా అయినా పెట్టుకోవచ్చు. దేవుడి గది మీకు చిన్నగా ఉందంటే మాత్రం ఇంట్లో పెట్టకండి, నల్లగా అయిపోతుంది. ఈ వస్తువులన్నీ కూడా మనం నూనెను ముందుగానే ఆవు నెయ్యిలో కానీ, నువ్వుల నూనెలో కానీ, లేదా దీపం ఆయిల్లో కానీ మనం 365 ఒత్తులు తెచ్చుకొని ఉంటాం కదా, ఆ ఒత్తిని ముందు రోజైనా నానబెట్టుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవచ్చు. అలాగే ఉసిరి దీపం ఈరోజు పెడితే చాలా మంచిది. ఉసిరికాయ దీపం దానం చేస్తే కూడా ఇంకా చాలా మంచిది. ఈ రోజున అలాగే డొప్పల్లో మనము ప్రమిదలలో, అలాగే పిండిలో, దాంతోపాటుగా మట్టి ప్రమిదలలో, ఇంకా గోధుమ పిండి ప్రమిదైనా చేసుకోవచ్చు, బియ్య పిండి ప్రమిదైనా చేసుకోవచ్చు, మట్టి ప్రమిదలలో అయినా పెట్టవచ్చు. తాంబూలం కోసం, దాంతోపాటుగా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడానికి కొన్ని తాంబూలంలో ఆకులు, వక్కలు, విడి పువ్వులు, మనం అష్టోత్తరాలు చెప్పుకుంటాం కదా, విడి పువ్వులు కావాలి. ముఖ్యంగా 360 ఒత్తులు అంటే చాలామంది మామూలుగా పెట్టేసి వస్తారు. అలా కాదండి, పసుపు వినాయకుడిని పూజించి ఆ తర్వాత మనము 365 ఒత్తులు వెలిగించుకోవాలి. ఎక్కడైనా మీరు దీపం పెడుతున్నారు అనుకుంటే అక్కడ చక్కగా నీళ్ళతో అలికి పసుపును చల్లి దాంతోపాటుగా అష్టదళ పద్మ ముగ్గును అనేది వేసుకోవాలి. ఈ ముగ్గుని బియ్యం పిండితో వేసుకోవాలి, అంతేగాని ముగ్గు పిండితో వేసుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుడికి వేసే ముగ్గులు మనము బియ్యం పిండితో మాత్రమే వేసుకోవాలి. ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి అంటే కేవలం అందరూ కూడా 365 ఒత్తులు 365 ఒత్తులు అంటారు. అలా కాదండి, 3 నియమాలు అయితే తప్పకుండా పాటించాలి. అదేమిటంటే, ఒకటి, ఉపవాసం ఉండాలి. సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి దాంతోపాటుగా మనం శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ వెళ్ళి అక్కడ మనం దీపారాధన చేసిన తర్వాత దీపదానం చేయాలి. అది రెండవది. ఉపవాసం అనేది మనం ఇంటికి వచ్చి నక్షత్ర దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఉపవాసం అనేది వీడాలి. లేదండి మేము ఉపవాసం ఉండలేము, చాలా ఉపవాసాలు ఉన్నాము అన్న వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అంటే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మష్రూమ్స్ అలాంటివి లేకుండా మామూలు ఆహారాన్ని తీసుకొని ఉండవచ్చు. లేదా పాలు, పండ్లు, అలాగే మజ్జిగ, కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకొనైనా ఉపవాసం అనేది ఉండవచ్చు. ఇది ఒకటవ నియమం. రెండవది, దీపదానం చేయాలి. దీపదానం ఎలా చేయాలి అంటే నేను చెప్తానండి. ఈరోజు 1:50 మన వీడియో అనేది వస్తుంది. ఈరోజు దీపదానం ఎలా చేయాలి అని, దాంట్లో నేను మీకు ఖచ్చితంగా అయితే చెప్తాను. దీపదానం అనేది చేసుకోవాలి. దీపదానం చేసుకున్న తర్వాత మనము 365 ఒత్తులు వెలిగించుకోవాలి. అక్కడున్న పూజారికి దీపాన్ని దానం చేసి దక్షిణగా పెట్టి చేసుకోవాలి. మంత్రాన్ని ఎలా జపించుకోవాలి, ఏ నియమాలు పాటించాలన్నది వీడియో అనేది చేస్తాను. అలాగే మట్టి ప్రమిద కొత్తదే ఉండాలి, ఇంట్లో వాడినవి ఉండకూడదు. ఇలా మట్టి ప్రమిద మనం కొత్తది తెచ్చుకున్నాక పూజ అనేది పసుపు కుంకుమలతో అక్షింతలతో చేసుకోవాలి. చాలామంది 2 ప్రమిదలు అయితే పెడతారు. 2 ప్రమిదలు ఎందుకు పెట్టాలి అంటే, కింద ఏమీ బేస్ లేనప్పుడు, తమలపాకు కూడా లేనప్పుడు మనం పెట్టుకోవాలి. లేదా 2 ప్రమిదలైనా కూడా పెట్టుకోవచ్చు, ఒక ప్రమిద అయినా కూడా చాలండి. కానీ తెచ్చుకునేటప్పుడు మాత్రం మీరు ఒక ప్రమిద ఎప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు. దాంట్లో చిన్న ప్రమిద ఏదైనా ఇంకొకటి 2 రూపీస్ ప్రమిద ఉంటుంది కదా, అలాంటివి ఇంటికి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ముందుగానే మనం నూనెలో నానబెట్టుకున్న ఈ 365 ఒత్తుల్ని మీరు తప్పకుండా దేవుడి గదిలో మనం వెలిగించుకోవాలి అంటే వెలిగించుకోవచ్చు. కాకపోతే ఎక్కువ వస్తుందండి, చూసుకొని మీరు మీ యొక్క ప్లేస్ని బట్టి పెట్టుకోండి. నల్లగా పొగంతా వచ్చేస్తుందండి. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా మనము దేవాలయంలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ప్లేస్ ఎక్కువ ఉండదు, ఎక్కువ మంది పెడతారు, ఇంత టైం కూడా మనకి ఇవ్వరనమాట. ఇంట్లో అయితే ప్రశాంతంగా పెట్టుకోవచ్చు కదా, కాబట్టి ఇంట్లో కూడా పెట్టండి వీలైతే. అలాగే గుళ్ళో కూడా పెట్టండి. ఎవరు పెట్టినా కూడా భార్య భర్త సమేతంగా పెట్టండి. ఎందుకంటే చాలామంది భర్తలు దీపారాధన చేయరు. కొంతమంది భర్తలు దీపారాధన చక్కగా, ఆడవాళ్ళ కంటే కూడా మగవారి చక్కగా దీపారాధన చేస్తారు. అలాంటి వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బిజీ లైఫ్ స్టైల్ ఉంటూ, ఆఫీసులు అంటూ, వర్కులు అంటూ, ఉద్యోగాలంటూ దీపారాధన చేయరు. అలాంటి వారి చేత తప్పకుండా మీరు రోజు పెట్టించండి. అప్పుడే మీకు ఆ ప్రతిఫలం అనేది మీ యొక్క ఫ్యామిలీకి అంతా కూడా వస్తుంది. కాబట్టి ఇలా చేసుకోవాలి. ఎప్పుడు కూడా 365 ఒత్తులు వెలిగించేసి అలాగే రాకూడదు. దాంతోపాటుగా మనము కొసరు అంటారు కదా, దాంతోపాటుగా కొన్ని ఎక్స్ట్రా దీపారాధనలు అనేవి చేసుకోవాలి. అవి ఉసిరికాయ అయినా కావచ్చు, పిండి ప్రమిదలలో కావచ్చు, అరటి డబ్బలలో కావచ్చు, మట్టి ప్రమిదలలో కావచ్చు. ఇంతవరకు ఎవరు దీపారాధన చేయలేదు, ఈరోజే వెళ్తున్నాము అన్న వాళ్ళు అన్ని రకాలు పెట్టేసేయండి. వీలైతే కొబ్బరికాయ దీపం కూడా పెట్టేయండి, లేకుంటే రుద్రాక్ష దీపం కూడా పెట్టేసిరండి. అన్నీ కూడా మనకు తీరిపోతాయి. దాంతోపాటుగా ఉపవాసాలు ఉన్న వాళ్ళు చక్కగా పూజ చేసుకొని శివనామస్మరణలో, అలాగే విష్ణునామస్మరణలో ఉండాలి. ఈ రోజున దాంతోపాటుగా మనము నదీ స్నానం చేయాలండి. ఉదయాన్నే లేచి నదీ స్నానం అనేది, మనం నదులు దగ్గరగా ఉంటే బావులలో కానీ, నదులలో కానీ, కనీసం పారే నీటిలో కానీ చేయవచ్చు. అలా చేయలేని వాళ్ళు మనం ఏం చేయాలి అంటే, ఇంట్లోనే
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనుకుంటూ ఈ యొక్క శ్లోకాన్ని తలుచుకుంటూ మనం 3 సార్లు తలస్నానం అనేది చేసి తలపై నీళ్లు పోసుకుంటే 7 నదులలో స్నానం చేసినంత పుణ్యఫలం అయితే లభిస్తుంది. ఇలా మనం అంతా కూడా అలంకరణ చేసుకున్నాక దీపారాధన చేసుకోవాలి. దీపారాధనకి అగరబత్తులతో చేయడం కంటే కూడా ఏకహారతి తీసుకెళ్ళండి గుడికి కూడా, అలాగే ఇంట్లో కూడా. ఎందుకంటే చాలా దీపాలు కదా, ఈ 365 ఒత్తులు మీకు తొందరగా వెలగాలి అంటే కర్పూరం కొంచెం నలిపి మీరు 365 ఒత్తులకి పెట్టారనుకోండి, టక్కని కాలిపోతుంది, లేకుంటే చాలా టైం పడుతుంది. సో ఇది నాకు తెలిసిన చిట్కా అనమాట, మీరు కావాలంటే ఉపయోగించుకోవచ్చు. ఇలా దీపారాధన చేసేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతపోమహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని మనం పూజించుకొని దీపారాధన అనేది చేసుకోవాలి. దీపం లక్ష్మీ జ్యోతి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి యొక్క స్వరూపం. అది కూడా శుక్రవారం రోజు వచ్చింది. చక్కగా పౌర్ణమి రోజున అమ్మవారికి లలితాదేవికి కానీ, లక్ష్మీదేవికి కానీ, శివయ్యకి కానీ, శ్రీ మహావిష్ణువు కానీ, సత్యనారాయణ స్వామిని కానీ ఇలా పూజించడం చాలా విశేషం అండి. ఇలాంటి రోజులన్నీ కూడా అరుదుగా వస్తాయి మనకు. చక్కగా ఈరోజు యూటిలైజ్ చేసుకోండి, చాలా మంచిది. మీకు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతూ ఉంటాయి కదా గుళ్ళల్లో, అలాంటికి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి ప్రసాదం తెచ్చుకోండి, అక్కడ కూర్చోండి. వీలైతే పగలంతా కూడా మీరు సత్యనారాయణ వ్రతం కథలు చదువుకోవడం అలాంటివన్నీ చేయండి, చాలా మంచిది. లలితాదేవిని సాయంకాలం వేళ పూజించండి. పౌర్ణమిలలో లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది కదా, మనము లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం అలాంటివన్నీ కూడా చేయండి, చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. ఈరోజు అమ్మవారికి లక్ష్మీదేవికి పూజిస్తున్నట్లయితే అమ్మవారి దగ్గర పాలల్లో కొంచెం కలకండను అంటే కలకండను వేసి కొద్దిగా మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వుని జాడించి అమ్మవారి దగ్గర పెట్టండి, చాలా మంచిది. పూజ అంతా అయిన తర్వాత మీరు నైవేద్యంగా మీరు ప్రసాదంగా అందరూ కూడా ఇంట్లో వాళ్ళు తాగండి, చాలా మంచిది. ముందుగా వినాయకుడికి పంచోపచార పూజ చేసుకోవాలండి. ధూపం దీపం నైవేద్యం నీరాజనం మంత్రపుష్పం ఇలా స్వామికి ఈ పంచోపచారాలు చేసుకున్నాక మీరు విష్ణు ఆలయంలో చేస్తున్నారనుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరాలు జపించుకోవాలి. లేదా శివాలయంలో చేస్తున్నారు అనుకుంటే శివుడి యొక్క అష్టోత్తరాలు జపించుకుంటూ పూజ చేసుకోవాలి. ఇంత చాలా హడావిడి ఉంటుందండి గుళ్ళల్లో అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి తులసికోట దగ్గర మళ్ళీ దీపారాధన చేసుకొని అక్కడ మీరు అష్టోత్తరాలు జపించుకోవచ్చు. ఇప్పుడే మనము వినాయకుడిని పూజించినప్పుడే మనము ఉద్యాపన కూడా చెప్పుకోవాలండి. కుడివైపుకి 3 సార్లు లేవనెత్తాలి. ఇలా పూజ అంతా అయ్యాక మనం మళ్ళీ కర్పూర హారతిని ఇచ్చి తాంబూలాన్ని సమర్పించుకొని అక్కడ ఉన్న ముత్తైదువులకి 2 లేదా 3 కనీసం ఒక్కరికైనా కూడా పసుపును రాసి వాళ్ళకి ఒక తాంబూలాన్ని సమర్పించండి, చాలా మంచిది. ఎందుకంటే శుక్రవారం వచ్చింది కదా, చాలా మంచిది. అలాగే ప్రసాదం ఏమైనా తీసుకెళ్ళండి, ప్రసాదం పంచండి, లేదా 365 ఒత్తులు మాత్రమే పెట్టేసి రండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షము శివయ్య అనుగ్రహము అన్నీ కూడా లభిస్తాయి. దాంతోపాటుగా ఆరోగ్యం కోసం కొన్ని రెమెడీస్ అనేవి మన ఇన్స్టా పేజ్లో నేను చెప్తున్నానండి. వాటి కోసం మీరు పౌర్ణమి రోజు ఎలా చేయాలి అన్నది నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, దాంతోపాటుగా అక్కడ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఈ పసుపు ఉంటుంది కదా, పసుపుని ఏం చేయాలి అంటే అక్కడే ఉన్న ముత్తైదువులకి వాళ్ళ తాలిబొట్టుకు అలాగే ఫేస్కి చేతులకి ఇవ్వండి. మిగిలింది ఇంటికి తెచ్చుకొని మీరు రోజు వాడుకోవచ్చు, స్నానంకి చేయవచ్చు, కాళ్ళకి రాయకూడదు అంతే. ఇలా అరటిడొప్పల్లో దీపారాధన, ఉసిరికాయ దీపారాధన చాలా విశేషమైనది కదండి, కానీ చాలా మంచిది. ఎవరు చెక్కు తీసి పెడతారు, అలా పెట్టకండి, మామూలుగా పెట్టండి. ఇదండి ఇవాళ వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజనం సుఖినో భవంతు.